నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటున్నాము. అందులో ముఖ్యంగా ఆయన భగవతత్వం అంటే సత్ అన్నాడు దానికి. అది ఎలా ఉంది అని ఏమో చెబుతూ మన వివేకంతో మిగిలిన విషయాలన్నీ కూడా పరమాత్మ తత్వంలో నుంచి లాగేస్తే ఉండేది ఒకటేననేటువంటి భావంతో ఫస్ట్ దాన్ని ఏమంటారు, ఆ వేదాంత పంచదశి పుస్తకంలో ఫస్ట్ 5 చాప్టర్స్ ఏం చెప్పారు, వివేక పంచదశి అని చెప్పారు. అంటే ఏంటి, మన వివేకాన్ని అప్లై చేసి సత్యం ఏది అసత్యం ఏది కనుక్కోమనడానికి ఆయన మొత్తం ఒక 5 టాపిక్స్ చెప్పారు. అందులో ఏంటి, తత్వ వివేకం, పంచభూత వివేకం, పంచకోశ వివేకం, ద్వైత వివేకం, మహావాక్య వివేకం అని చెప్పారు. సరే, తత్వ వివేకం అంటే అసలు ఆ పరమాత్మ తత్వం ఏంటి అంటే అది ఎవరు ఏంటి అని కనుక్కోవడం. అది ఎవరు, అల్టిమేట్ అంటే ఏంటి, ఉన్నదంతా పరమాత్మ తత్వమే కాబట్టి మనం కూడా అందులోనే ఉన్నాము. ఆ ఉండడం అంతా ఏంటి, పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాలేమో బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండాలేమో సృష్టి వ్యక్తమైనట్టు కనపడుతున్నది. వాటికి సంబంధించిందేమో సత్ అన్నాడు. తర్వాత సత్విశేషాలు అన్నాడు. సత్సామాన్యం, సత్విశేషం అన్నాడు. సత్సామాన్యం అంటే ఏమీ నామరూపాలు లేని నిరాకార శక్తి, అది వ్యక్తమైందేమో విశేషాల కిందకు వస్తాయి. అవి తెలియడం అనే దాని గురించి చిత్ అన్నాడు, అంటే జ్ఞానం అన్నాడు. అదేమో మన పంచకోశాల్లో వస్తుంది, మన జీవత్వం అన్నాడు. అవి చిత్ విశేషాలు అన్నాడు. చిత్ సామాన్యం, సత్సామాన్యం రెండు కూడా నిరాకారమే అని చెప్తూ ఇంకా నెక్స్ట్ వచ్చి ద్వైతం ఏంది, భగవతత్వంలో సృష్టించేవాడు జీవుడు ఇన్నెవరు లేరు, ఉన్నదంతా ఒకటే తత్వం, అదే ఆ సత్తుకు సంబంధించింది అని చెప్తూ 5వ దాంట్లో మహావాక్య వివేకంలో ఏంటంటే ఉన్నదంతా భగవతత్వమేనని, ఆల్రెడీ ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని ఒక 4 మహావాక్యాలు ఒక్కొక్క ఉపనిషత్తులో నుంచి తీసుకొని చెప్పడం జరిగింది, 4 వేదాల్లో నుంచి. వాటికి సంబంధించిన వివరణ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి 5 వచ్చి దీపపంచకం అని చెప్పారు. దీపపంచకం అంటే చిత్ జ్ఞానానికి సంబంధించి. ఫస్ట్ దాంట్లో ఏం చెప్పాడు ఆయన, చిత్రదూప ప్రకరణం అని చెప్తూ ఒక సినిమా లాంటిది ప్రపంచం అంతా. ఈ సినిమాలో బొమ్మలన్నీ కూడా మనం వాటిని సత్యాలనుకొని చూస్తున్నాము. అవన్నీ కూడా బొమ్మల్లాగా చూసి మన పని మనం భగవతత్వంలాగా జరిగిపోతుందని కనుక సామాన్యంగా కనుక ఉండగలిగితే ఏ రకమైనటువంటి దుఃఖాలు బాధలు ఏం ఉండవు. దీపం అంటే ఏంటి అంటే ఒక వెలుగు, అంటే ఒక జ్ఞానం పట్టుకుంటే చీకటి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అని. తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిద్ధాంతం చెప్పారు, అవన్నీ ఆయన డిస్కస్ చేశారు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. చిత్రదీప రూపకరణం అయిపోయిన తర్వాత నెక్స్ట్ తృప్తి దీప ప్రకరణం చెప్తున్నారు. అసలు తృప్తి ఎట్లా వస్తుందంటే అదంతా కూడా సిద్ధాంతము, అంటే అనుభవం అన్నా జ్ఞానం అన్నా ఒకటే. నెక్స్ట్ సిద్ధాంతము, ఇది కనుక సిద్ధాంతాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటే తృప్తి వస్తుంది అని చెప్తూ ఉన్నదంతా ఒకటే తత్వం అనే విషయాన్ని మనం మర్చిపోయామని మొన్న 3 టాపిక్స్లో మాట్లాడారు. ఈరోజు చెప్పింది ఏంటి ఆయన, చిత్రదీప ప్రకరణంలో మొదట ఏం చెప్పాడు ఆయన మహానుభావుడు ఈరోజు చెప్పిన దాంట్లో, మనం ఉన్నాము, సపోజ్ జీవుడు అంటే మననే ఉదాహరణగా తీసుకుందాం. మనం పుట్టినప్పటి నుంచి చివరి దాకా మనం చేసిన పని ఏంటి, ఆలోచన చేయడము, పని చేయడము, అనుభవించటం. ఇంతకు తప్పి అంటే ఏంటి, పని అనుభవం తప్ప ఇంకేమన్నా మనం చేసున్నామా, ఏం చేయలే. ఈ పని అనుభవం చేసి మనం ఏమనుకుంటున్నాము, ఈ శరీరము ప్రాణము మనసు తప్ప ఇంకేవీ లేవు, ఇవే మన కంటికి కనపడుతున్నాయి అనేటువంటి భావనలో ఉన్నాం. వీటినే ఏమన్నారు, ముడి అన్నారు, గ్రంథి అన్నారు, నాట్స్ అన్నారు, వాటెవర్ ఇట్ మే బి. అంటే ఏంటి, ఈ శరీరం మనసు ప్రాణం ఆటంకం అన్నట్టు అన్నారు. కాకపోతే మళ్ళీ విషయాన్ని గ్రహించాలంటే ఆధారం ఏంటి, మళ్ళీ ఆధారం మనసే, అంతే కదా. మనసు కూడా ఏంటి, మనసు కూడా భగవతత్వమేనా కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోయినామని చెప్తూ ఈరోజు వండర్ఫుల్గా ఒక పరమానంద శిష్యుల కథకు సంబంధించిన ఒక ఉదాహరణ చెప్తున్నారు. మనం ఏ దాంట్లో తీసుకున్న మొత్తము భూమికలు అంటారు. భూమికలు అంటే ఎందుకు 7 చెప్తారు. ఇప్పుడు యోగ వాసిష్టంలో కూడా విన్నట్టున్న శుభేచ్ఛ అట్లా ఒక 7 భూమికలు చెప్పారు. ఎందుకు 7 భూమికలు అంటే ప్రాబబ్లీ ఇప్పుడు మనం ఉన్నాం కదా, మన పంచభూతాలు పంచకోశాలు తీసిపడేసి ఒక చక్రాలను కూడా అంటుంటారు. చక్రం అంటే ఏం లేదు, అంటే ఒక బిందువులాగా నిరాకారంగా ఏర్పడినటువంటి ఒక స్థితి, రేఖలాగా కదులుకుంటూ వచ్చి అంటే గుండ్రంగా తిరుగుతూ ఉండడం అనమాట. అంటే శక్తి అయితే ఒక చోట ల్యాండ్ అయి ఉంటుంది, దానికి అనుగుణించి ఒక వృత్తంలాగా ఉండడమేమో, అంటే ఎనర్జీ పెద్దగా అంతా. అది ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్పారు. బిందువు అయితే ఉన్నది, అది కలుపుకుంటూ పోయేది రేఖలు అన్నట్టు చెప్పున్నారనమాట. అంటే బిందువు అనేదేమో నిరాకారం, ఈ రేఖలన్నీ కూడా సంకల్పం వికల్పం, ఇదంతా ఒక క్రియేషన్కి కానీ ఇంకోటి కానీ అన్నట్టు అంటాడు. ఇప్పుడు ఈయన చెప్పింది ఏంటి, ఈరోజు దాంట్లో ఏంటి, ఈ పరమానంద శిష్యుల దాంట్లో ఏం చెప్పారు, టోటల్గా ఒక 10 మంది శిష్యులు
వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళేంది ఎందుకు అందరం కలిపి లెక్క పెట్టుకుందాము అనే విషయం ఆలోచనకొచ్చిన తర్వాత అందరం ఇక్కడికి చేరామా లేదా అని లెక్కేసుకుంటూ కూర్చున్నారు. 9 మందినే లెక్క పెడుతున్నాడు గానీ, ఈ పదో విషయం వీడు మర్చిపోయినాడు. అంతే కదా! వీడిని కూడా లెక్కేసుకుంటే కదా 10 వస్తారు. అంటే 9 మందే ఉన్నారు. అంటే అర్థం ఏంటి? పరమానందం అంటే అది మర్చిపోయిన విషయం వాడెవరు? భగవతత్వం అనమాట పదోవాడు. కానీ ఈ 9 గురించి కూడా భగవద్గీతలో చెప్పారు అన్నారు. ఏం చెప్పారు? పంచభూతాలు 5 అవిగాక మనసు, బుద్ధి, చిత్తం 8 అవి. తొమ్మిదోదొచ్చి జీవుడు అంటాడు. అంటే ఇప్పుడు ఈ జీవుడొచ్చేసేసి ఈ పదో దాంట్లో నుంచి డివైడ్ అయిపోయినాడు. అందుకని ఇప్పుడు ఈ డివైడ్ అయిపోయిన జీవుడు మళ్ళీ ఈ జీవుడు మళ్ళీ ఈ పరమానందం కలుపుకుంటే ఈ 10 గనక కలిపి ఒకటేననుకుని కనుక ఉంటే అది పరమానందం. అందుకనే ఈ 9కి కలిపే మనకి దసరాకి నవరాత్రులని చేస్తారు. దానికి ఆయన ఏం చెప్తాడు అంటే ఈ 9 ఏమేంటి ఫస్ట్ ఈ 9 భూమికలు ఇదే ఈ 9 రోజులు నవరాత్రులని అన్నారు కదా! అంటే 5 అవి, 3 అవి జీవుడితో కలిపి 9 ఆటంకాలనమాట. భగవంతుడిని కలుసుకోవటం కోసం. అంటే ఏంటి? జీవుడు, శరీరం, నేను ప్రాణము, ఈ ప్రకృతి ఇదే సత్యం అనుకుంటూ కూర్చున్నాడు కదా అనే భావంతో చెప్పాడు. మరి దీన్ని ఎలా దీనికి పేర్లే ఎలా చెప్తున్నాడు? భూమికలు వచ్చేసేసి 7 భూమికలు చెప్పాడు. ఫస్ట్ భూమిక ఏంటి? అసలు దీనికి ఎందుకు ఇట్లా ఈ 9 ఎందుకు కరెక్ట్ అనుకోవటానికి ఫస్ట్ కారణం ఏంటంటాడు? అజ్ఞానం అంటాడు. అంతే కదా! ఈ అజ్ఞానం వల్లనే సత్యం ఏది అనే విషయం మనం మరపుకు తగ్గిపోయినాము. రెండోదొచ్చేంటి? ఆవరణ అంటాడు. ఆవరణ అంటే ఎప్పుడైతే అజ్ఞానం వచ్చిందో ఆవరణ అంటే నిద్రమత్తులాగా ఇదే సత్యం అన్నట్టు ఆవరించింది అన్నాడు. అంటే రాత్రిపూట నిద్రపోతాము. నిద్రలో మనకేం తెలియదు కదా! అంటే అజ్ఞానమే కదా! అంటే అవగాహన చేసుకున్న పొజిషన్ ఉంటే ఆవరణ మన్నేం చేయదు. కానీ జీవత్వమే నేను అనుకున్నప్పుడు ఉన్నది అజ్ఞానం, ఆవరణ. మూడోదేం చెప్తాడు? మూడోదొచ్చి విక్షేపం చెప్తాడు. విక్షేపం అంటే ఏంటి? ఇదే సత్యము, ఆ పదోవాడు కనపడకుండా పోయినాడు అని వాడి కోసం ఏడుస్తూ కూర్చుంటాడు అంటాడు. అది విక్షేపం. విక్షేపం అంటే ఏంటంటే మనసును పనిచేయించి అది ఇదని పరిగెత్తడం అనమాట. అంటే ఈ 3 ఉన్నది మన జీవ లక్షణాలకే. ఇందాక మాట్లాడుకున్నాం కదా! కర్త, భోక్త అనేటువంటి స్థితులు దాటి మనం లేం కదా! ఒక పని చేయడము, దానికి అనుభవానికి తెచ్చుకోవడం, చేయడము, అనుభవం చేయడం, అనుభవమే జీవ లక్షణం. అంతకు దాటి ఇంకొక సాక్షితత్వం ఉంది, ఇంకొక వ్యవహారం ఉంది, అది మనం గ్రహించగలం అనేటువంటి అనుభూతి మనకి లేదు. సో ఇప్పుడు ఇక్కడ అపరోక్షానుభూతి 3 అయిపోయింది. 4వది వచ్చేటప్పటికి ఏమవుతుంది? వీళ్ళు ఏడుస్తూ అక్కడ కూర్చున్నప్పుడు 4 కొద్దో గొప్ప ఒక అతను అటు పోతూ ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతాడు. అంటే ఇది ఇట్లా మాకు తప్పిపోయినాడు, మాకు కనపట్టలేదు, మేము 10 మంది వచ్చాము, 9 మంది ఉన్నాము అని వాళ్ళు ఏడుస్తారు. అప్పుడు ఆయన అంటాడు, పిచ్చివాళ్ళలారా ఎవరు ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఉన్నాడు, ఆయన ఏం చెడిపోలేదు, 10 మంది ఉన్నారు మీరు అని చెప్పే విషయాన్ని ఆయన వీళ్ళ అవగాహనకు తీసుకొస్తాడు. ఈ అవగాహనకు తీసుకొచ్చిన వాడెవరు? గురువు అనమాట. గురువు అంటే ఏంటి? మనం విషయాన్ని మర్చిపోయినాం కాబట్టి మన అవగాహనాన్ని తీసుకొస్తే మనం విని ఓహో వీడు చచ్చిపోలేదు కదా, ఉన్నాడు కదా అనేటువంటి అవగాహనకు వస్తాం. అంటే ఏంటి? భగవంతుడు ఉన్నాడు, భగవతత్వం అయితే ఉన్నది, అతను ఎక్కడికి పోలేదు అనేటువంటి ఒక అవగాహనకు వస్తాడు. ఎట్లా వచ్చినాడు? జస్ట్ వినడంలోనే వచ్చాడు. వింటమంటే శ్రవణంలోనే వచ్చాడనమాట. అంటే ఇప్పుడు ఎన్నో భూమికలు అయిపోయినాయి? 4 అయిపోయినాయి. 3 అజ్ఞానం, ఆవరణ, విక్షేపం, తర్వాత ఈయన గురువు వచ్చేమో విషయం చెప్పున్నాడు, శ్రవణం చేశాడు, విషయం అర్థం చేసుకున్నాడు. ఇది వచ్చిన తర్వాత ఏమొచ్చింది? ఇక పరోక్షానుభూతి, అపరోక్షానుభూతి అంటాడు. పరోక్షంగా ఏంటి? విన్నాడు కదా, ఒక అర్థమైంది, ఉన్నాడు అని. అపరోక్షానుభూతి అంటే ఏంటంటే అది అవగాహనకు తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు దీనికి ఇక్కడ ఆయన ఏం డిస్కషన్ ఇస్తాడు? పరోక్షము లేదు, అపరోక్షము లేదు, ఉన్నదంతా ఒకటే, ఇన్ని అజ్ఞానం ఒకటి, జ్ఞానం ఒకటి, ఇన్ని లేవు. అంటే ఏంటి? మనకి తెలిసినా తెలియకపోయినా మనమే భగవతత్వం, ఇంకొకటి ఏమీ లేదు. నాకు తెలిసింది కాబట్టి నేను భగవతత్వం, లేదంటే నేను సాధన చేసి నేను అజ్ఞానాన్ని పోగొట్టుకున్నాను కాబట్టి జ్ఞానంలోకి వచ్చాను కాబట్టి భగవతత్వం, అదంతా ఏమీ లేదు. నీకు తెలిసినా తెలియకపోయినా ఉన్నదంతా ఒకటే తత్వం. కాకపోతే ఏంటి? నువ్వు నీ దగ్గర ఉన్నది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకోలేని స్థితిలో వచ్చావు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంది? దాన్ని రికగ్నైజ్ చేయటమేను, గుర్తించటమేను అంటాడు. కాకపోతే ఇప్పుడు మన వాళ్ళు ఏంటి? అనుష్ఠానం చేయాలి అంటారు ద్వైతంలో. అంటే ఏంటి? పొద్దున్నే లేచి అగ్నిహోత్రము, తర్వాత ఉపవాసాలు, తర్వాత చండీ హోమాలు, అవి ఇవి అన్నీ చేసేసి ఏదేదో వస్తుంది అన్నట్టు చెప్తారు కదా. అవన్నీ కాదు. భగవతత్వం అనేది సరళము, సామాన్యము. అంటే ఏంటి? ఈ మధ్యలో వాళ్ళందరూ వచ్చేసేసి ఏదో అవన్నీ చేస్తే ఇవంతా వస్తుందని ఆ సరళాన్ని తీసుకొచ్చి ఆయన రిజిట్ చేసి పెట్టారు. అంతే తప్ప అవన్నీ అంత స్ట్రిక్ట్ అయిన విషయం కాదు. నువ్వు రికగ్నైజ్ చేస్తే నువ్వు కనుక్కుంటావు అని చెప్పేసి
చెప్తాడనమాట. అంటే ఏంటి ఇప్పుడు 5 అయిపోయింది, శ్రవణం అయిపోయింది, 4 గురువు వచ్చున్నాడు, 5 విషయం అపరోక్షం, పరోక్షం చెప్పాడు, ఇంక 7ది. దానివల్ల ఏమవుతుంది? ఆ స్వరూపం నువ్వేనయ్యా, తత్వమసి అన్నట్టు ఇక్కడ చెప్తాడనమాట. అది ఇక్కడ అదొకటి ఇదొకటి అంటూ లేదు. నువ్వేను భగవత్ స్వరూపానివి, నువ్వే సాక్షితత్వానివి, అంతకంటే ఇంకెవరు లేరు. ఆ విషయాన్ని నువ్వు గుర్తించావు అంటే నువ్వు గ్రహిస్తావు, అంత తప్ప ఇంకా ఏమీ లేదు అని చెప్తాడనమాట. అప్పుడు నీకేం కలుగుతుంది అంటే తృప్తి కలుగుతుంది అంటాడు. తృప్తి అన్నా, ఆనందం అన్నా, జ్ఞానం అన్నా. ఇప్పటివరకు ఏంటి భేదభావంతో ఏదో ఏదో అయిపోతుంది అనేటువంటి భయంలో ఉన్నాం కాబట్టి ఉన్నాము. అవన్నీ ఏమీ లేదు. ముందు మనం చేయాల్సింది ఏంటంటే అంతా ఒకటే అనేటువంటి భావానికి రాగలగాలి. ఎప్పుడైతే నువ్వు ఆ భావానికి వస్తావో మిగిలినవన్నీ వెళ్ళిపోతాయి. ఇట్లానే ఈ చెప్పినటువంటి చివరికి వచ్చిన తర్వాత గురువు కూడా వెళ్ళిపోతాడు, శిష్యుడు ఈ మూలకి వెళ్ళిపోతాడు. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటే గురువు పరమాత్మ శిష్యుడు అంతా ఒకటే. ఎందుకంటే ఇక్కడ భేదం లేదుగా, అద్వైతం కాదుగా, ఇదంతా ఉన్నదంతా అద్వైతం ఒకటే కదా. ఎప్పుడు ఎందువల్ల ఇవన్నీ నీకు రాకుండా పోయినాయి అంటే కేవలం నీ అజ్ఞానం ఆవరణ విక్షేపం వల్ల ఇవి తీసేసేసి నువ్వు విషయాన్ని నువ్వు గ్రహిస్తే చాలు, వెళ్ళిపోతుంది. అంతా నువ్వేను, నువ్వే ఆ స్వరూపానివి, నువ్వే సాక్షితత్వానివి, నువ్వే ప్రత్యేగాత్మవి, నువ్వే కూటస్థానివి, నువ్వే ఆత్మవి తప్ప ఇంకొకటి ఎవ్వరూ లేరు అని చెప్పి ఇందులో ఈరోజు చెప్పడం జరిగింది. రేపేం చెప్తారో చూద్దాం.